హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ కోల్కతాలో అయితే ఉంది హెడ్ ఆఫీస్. ఇంకా వేరియస్ రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 24 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 27th March 2023 అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2/2023. టోటల్గా 24 వేకెన్సీస్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా కోల్కతా అనమాట. యూఆర్ ఎస్సీ ఓబీసీ ఇంకా ఆర్టిస్ట్ ఏ ఒక పోస్ట్ అయితే ఉంది కోల్కతా అనమాట. యూఆర్ ఒక పోస్ట్, అలాగే టెక్నీషియన్ ఏ ఇవైతే ఉన్నాయన్నమాట. మనకి కోల్కతా, ఒరిస్సా, భువనేశ్వర్, గువాహటి అస్సాము, అలాగే లక్నో యూపీ అలా అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ఎస్సీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలా అయితే ఉన్నాయి. టోటల్గా వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఏ 2 పోస్టులు అయితే ఉన్నాయి కోల్కతా అనమాట. యూఆర్కి ఇచ్చారు, 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఏ ఒక పోస్ట్ ఉంది, ఎస్సీకి ఇచ్చారు. కోల్కతాలో అయితే ఇది లొకేట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏ ఒక పోస్ట్ ఉంది, యూఆర్ అనమాట, లక్నో ఉత్తరప్రదేశ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఇవన్నీ కూడాను రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. ఇక మనకి పే మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం అయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పే మ్యాట్రిక్స్ 19,900 రూపీస్ బేసిక్తో 63,000 రూపీస్ అయితే టోటల్గా అయితే మనకి స్టార్టింగ్ 34,725 రూపీస్ అయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇక్కడ టైపింగ్ 35 వర్డ్స్ ఇంగ్లీష్, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అనమాట. అది టైపింగ్ వస్తే సరిపోతుంది. 25 ఇయర్స్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. టెక్నీషియన్ ఏకి సంబంధించి ఇక్కడ మనకి బ్రాంచెస్ అయితే ఇచ్చారు అనమాట. కార్పెంటర్, ఫిట్టర్, కార్పెంటర్ 1 ఉంది, ఫిట్టర్ 2 ఉన్నాయి, డ్రాట్స్మెన్ 1 ఉంది, ఎలక్ట్రానిక్స్ 1 ఉన్నాయి, మొత్తం 5 అయితే ఉన్నాయి. అలాగే ఈ లొకేషన్ ఒడిశాలో వచ్చేసరికి కార్పెంటర్ 1, ఫిట్టర్ 1 అనమాట. అలాగే ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కోల్కతా వాటికి సంబంధించి ఫిట్టర్ 2, కార్పెంటర్ 2, ఎలక్ట్రీషియన్ 1, అలాగే ఇక్కడ లక్నో యూపీకి సంబంధించి కూడా ఒక కార్పెంటర్ వేకెన్సీ అయితే ఉన్నదనమాట. దీనికి కూడా మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 35,000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్తో పాటు మనకి ఐటీ అయితే ఉండాలన్నమాట ఆయా ట్రేడ్స్ ఆ బ్రాంచెస్లో. దీనికైతే మనకి 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఏకి సంబంధించి కూడా మనకి ఇక్కడ డిప్లొమా అయితే అడుగుతున్నారు అనమాట. 3 ఇయర్స్ డిప్లొమా, లేదంటే ఈ డిఓఏసిసి ఏ లెవెల్ సర్టిఫికెట్ విత్ 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వేకెన్సీ ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి సంబంధించి కూడా డిగ్రీ అయితే ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్, లేదంటే ఫైన్ ఆర్ట్స్, లేదంటే కమర్షియల్ ఆర్ట్స్లో డిగ్రీ అయితే కావాలి. 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా మన ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 48,000 రూపీస్ స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరిగింది. సైన్స్ గ్రాడ్యుయేషన్తో పాటు మనకి ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అలాగే ఫిజిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 అంటే కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రానమీ, జియాలజీ, స్టాటిస్టిక్స్. ఫిజిక్స్తో పాటు వీటిలో ఏదైనా టూ సబ్జెక్ట్స్తో పాటు మనం డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. సైన్స్ డిగ్రీ, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 సబ్జెక్ట్స్, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వీటిల్లో అయితే ఇచ్చారు. 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్, అప్పర్ ఏజ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్, ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి 885 అంటే 885 రూపాయలు అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ BATM.online NCSSM అదనమాట. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఆఫీస్ అసిస్టెంట్
సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లై ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది, ఇక్కడ ఏ లొకేషన్లో ఈ వేకెన్సీస్ లొకేట్ అయ్యి ఉన్నాయి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే టెక్నీషియన్ సంబంధించి కూడా ఏ లొకేషన్లో ఎన్ని ఉన్నాయి అవైతే ఇచ్చారు. మనం దీని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ కోసం అయితే మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్ అనేది దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనం సపోజ్ ఈ టెక్నీషియన్ ఏకి మనం అప్లై చేయాలనుకుంటే ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదైతే తీసుకుందాం. మనం దీనికి అప్లై చేయాలని అనుకుంటే మీరు దీని మీద అయితే క్లిక్ చేయాలి. అలాగే మీరు ఆఫీస్ అసిస్టెంట్కి కావాలంటే దీని మీద క్లిక్ చేయాలి. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే దానికి సపరేట్గా ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద మనం అప్లై ఆన్లైన్ అనే దాని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే మనకి ఇలాగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వస్తున్నది. టోటల్గా మనకి 2 స్టెప్సే ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్లో. టెక్నీషియన్ ఏకి సంబంధించినటువంటి ఇదనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ నేమ్. ఇక్కడ మిడిల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క సర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. లేదంటే యాజ్ పర్ యువర్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు. జెండర్ ఇక్కడ మన స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను కంపల్సరీగా అయితే మనం ఫిల్ అయితే చేయాలన్నమాట. స్టార్ మార్క్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో, మీ యొక్క ఫోటో అయితే ఈ 3.5 ఇంటూ ఈ 4.5 సెంటీమీటర్స్లో 100 KB వరకు జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో ఇలాగైతే ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకొని ఇలా అయితే మనకి యాక్సెప్టెడ్ ఆ ఫోటో అయితే మనం ఇక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్. సపోజ్ మనకి డెస్క్టాప్ మీద ఉంటే తీసుకొచ్చి దీని మీద పడేస్తే అదే తీసేసుకుంటుంది. లేదంటే క్లిక్ చేస్తే కనుక దాని మీద బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మనం ఇలాగా సింపుల్ ఫోటో ఇలాగా తీసుకొని మనం ఇలాగైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నేచర్ కూడాను అలాగే మనం ఇక్కడ 300 x 100 పిక్సెల్స్ 100 KB వరకు జేపీజీలో అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. లేదంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా ఇక్కడ స్ట్రీట్ నేము, అలాగే అడ్రస్, లైన్ 2, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్, పిన్ కోడ్, జిప్ కోడ్ అనమాట మెన్షన్ చేయాలి. ఇంకా ఈ ప్రజెంట్ అడ్రస్ అండ్ ఈ కరస్పాండెన్స్ అడ్రస్ ఏమైతే ఇది టిక్ ఆన్ చేస్తే అదైతే కిందకైతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫిల్ అయితే చేయని అవసరం లేదు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్ అయితే ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు, హైదరాబాద్ అలాగా మీరు ఎక్కడ బోర్న్ అయితే అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే ఇది ఎస్ అనమాట. కంపల్సరీ మనందరం ఇండియన్స్ కాబట్టి ఇదైతే ఎస్ పెట్టుకోవాలి. ఆర్ ఏ పర్సన్ విత్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి. లేదంటే కనుక ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సిక్కిం సంబంధించిన వాళ్ళైతే ఎస్, అదర్వైజ్ నో పెట్టుకోవాలి మనం. ఇంకా కూడా మనకి ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే మీ తండ్రి యొక్క వృత్తి ఇక్కడ మెన్షన్ చేయాలి. జాబ్ ఏంటనేది ఇక్కడ మీ ఫాదర్ అడ్రస్, మీ యొక్క మదర్ నేము, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ మదర్స్. లేదంటే కనుక ఇక్కడ హౌస్ వైఫ్ అని రాసుకోవచ్చు ఏ జాబ్ చేయకపోతే. ఇంకా ఇక్కడ మీ యొక్క మదర్స్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ అయితే కనుక పైది ఇది అదే ఇక్కడ మనం టైప్ చేస్తే సరిపోతుంది అడ్రస్ అనమాట. ఇంకా ఈజ్ ఆర్ వాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అండ్ ఆర్ బై డొమిసైల్. మీ తల్లిదండ్రులు కనుక ఈ భారతదేశంలో కనుక పుట్టి ఉన్నట్టయితే కనుక మీరు ఎస్ పెట్టుకోవాలి. ఇతర దేశాల వల్ల అయితే కనుక నో అయితే పెట్టుకోవచ్చు. ఈజ్ ఆర్ వాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఏ పర్సన్ హ్యావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. మీ తల్లిదండ్రులు ఎవరన్నా పాకిస్తాన్ నుంచి లేదంటే బంగ్లాదేశ్ నుంచి కనుక భారతదేశానికి వచ్చి ఉంటే కనుక సెటిల్ ఇన్ ఇండియా, లేదంటే అక్కడి నుంచి వచ్చి ఇండియాలో కానీ నేపాల్లో కానీ సెటిల్ అయ్యి ఉంటే ఎస్ అనమాట. అదర్వైజ్ అయితే మనం నో అయితే పెట్టుకోవాలి. ఇంకా కూడా టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్ మంత్ మీకు మీ యొక్క ఫ్యామిలీ పర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు అదైతే మెన్షన్ చేయాలన్నమాట. 1,50,000 అలాగా. స్టేట్ ఆఫ్ యువర్ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ హిందూ అలాగా
అలాగే మీ యొక్క కేటగిరీ ఈడబ్ల్యూఎస్, జనరలా, ఎస్సీ, ఎస్టీనా, ఓబీసీనా, అక్కడైతే మనం చూసుకోవాలన్నమాట. మనం ఏ వేకెన్సీకి ఏ లొకేషన్లో ఏ ట్రేడ్లో ఏ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయో, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా విడో డైవర్స్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. అలాగే మీ యొక్క ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పర్టికులర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ పాస్డ్ అండ్ డిగ్రీస్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మనకి ఇక్కడ సెకండరీ అని ఇచ్చారు, 10th క్లాస్ ఏ బోర్డు చదువుకున్నారు, సిబిఎస్ఈనా, అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే కనుక పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఇంకా డివిజన్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ 2015, 18 అలాగా. సబ్జెక్ట్స్ టేకెన్ జనరల్లో, లేకపోతే ఈ సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అయితే ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్ ఇలాగైతే మెన్షన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఐటీఐ ఆర్ ఈక్వలెంట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, ఇంకా మీకు ఎంత ఐటీఐలో పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఎప్పుడు పాస్ అయ్యారు, సపోజ్ 2018, 19 ఇది. ఇంకా మీ యొక్క ట్రేడ్ ఏ ట్రేడ్లో చేశారు అయితే మెన్షన్ చేయాలి. ఫర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ప్లీజ్ మెన్షన్ ద స్పెసిఫిక్ ట్రేడ్, అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టుగా ఎలక్ట్రీషియనా, ఎలక్ట్రికల్, కార్పెంటరా, ఫిట్టరా, అదైతే మనం ఈ సబ్జెక్ట్ కాలంలో అయితే మనం ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ ఫిట్టర్ అయితే కనుక ఇలాగ ఫిట్టర్ అనేది ఇలా మెన్షన్ అయితే చేయాలని ఇక్కడ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇంకేదైనా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఇక ప్లస్ మార్క్ ఉంటుంది, ఇది పెట్టుకుంటే వస్తాయి, వద్దనుకుంటే పోతాయి అన్నమాట. ఇంకా అలాగైతే మీరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ 1 year 2 years ఐటీఐ మీది, అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఐటీఐ, మీరు ఐటీఐ చేసిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, 1 సంవత్సరమా 2 సంవత్సరాల, ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ సంవత్సరాల్లో మెన్షన్ చేయాలి, 1 సంవత్సరమా 2 సంవత్సరాల అలాగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాట్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఇండియన్ లాంగ్వేజ్ యూ కెన్ రీడ్, రైట్ అండ్ స్పీక్, ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చారు. సపోజ్ మీకు ఇంగ్లీష్ తీసుకుంటే మీకు మాట్లాడటం వస్తే ఇది తీసుకోవాలి. అలాగే రీడ్ అండ్ స్పీక్, మాట్లాడగలుగుతూ చదువుతూ ఉంటే ఇంగ్లీష్ ఇలాగ ఇది తీసుకోవాలి. ఇంకా మీరు రాయటం కూడా చేయగలిగితే ఇంగ్లీష్ ఇలా చూసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ పాస్డ్, మీదన్నా ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ ఏదైనా పాస్ అయితే ఇక్కడ పెట్టాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా హిందీ కూడా మీకు వచ్చుంటే ఇట్లాగా ఇదైతే తీసుకోవచ్చు, లేదంటే కనుక వాటిని మనం వదిలేయచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ సంబంధించి మీకు ఉంటే కనుక గివ్ డీటెయిల్స్ ఆల్ ఎంప్లాయ్మెంట్, మీకు ఉన్నటువంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, డేట్ ఆఫ్ జాయినింగ్, సపోజ్ 1 January నుంచి 2019 నుంచి సపోజ్ ఇక్కడ అలాగా మీరు 2021 దాకా వర్క్ చేస్తూ ఉంటే డేట్ ఆఫ్ లీవింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇంకా డేట్ ఆఫ్ లీవింగ్ అండ్ రీజన్స్ ఆఫ్ దేర్ ఆఫ్, మీరు ఎప్పుడు రిజైన్ చేశారు, ఇప్పుడు బయటకు వచ్చేసారు, ఇదైతే మెన్షన్ చేయాలి ఇలాగా. ఇంకా డెజిగ్నేషన్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్, మీరు ఏం వర్క్ చేశారు, ఎంత శాలరీ తీసుకున్నారు, సపోజ్ 15,000 20,000 అలా, ఇదైతే మెన్షన్ చేయాలి. కిందకు వచ్చేయాలి. ఇంకా ఆర్ యూ ప్రెజెంట్లీ ఎంప్లాయిడ్, మీ గవర్నమెంట్ వాటిల్లో జాబ్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇఫ్ సెలెక్టెడ్ వాట్ నోటీస్ యూ లైక్ టు బిఫోర్ జాయినింగ్, మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరా, మీకు 2 months కావాలా, మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అయ్యగలిగితే ఇది తీసుకోవాలి, లేదంటే 1 నెల కావాలంటే ఇది తీసుకోవాలి, ఏదైతే మీరు చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఇన్ NCSM, ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో మీ వాళ్ళు ఎవరన్నా వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఆర్ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇండియా, వీళ్ళకి వేరియస్ స్టేట్స్లో లొకేషన్స్ అయితే ఉన్నాయి, మీరు ఎక్కడైనా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారా అని అడుగుతున్నారు, అయితే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవచ్చు. ఇంకా
ఇక్కడ మనం పైన ఇచ్చినటువంటి అన్నీ ఇక్కడ 7, 21, 22, 25 ఇవన్నీ మనం ఏవైతే ఇచ్చాం పైన అవన్నీ మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సైన్ చేసి అటువంటి కాపీస్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ టెస్టిమోనియల్స్ అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని వస్తున్నది. మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీస్ మీద మనం సైన్ చేసినటువంటి వాటిని స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ అనమాట. జేపీజీలో 200 KB వరకు అప్లోడ్ చేయాలి. ఇంకా మార్క్ షీట్ 10th మార్క్ షీట్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట ITI సర్టిఫికెట్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటిది ఇవన్నీ అప్లోడ్ చేసి ఇది టిక్ ఆన్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి మీ యొక్క ఈమెయిల్ ఐడిని. అలాగే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ క్యాప్చా అయితే ఇది చేయాలి. మనకి ఇక్కడ 7-1 అని వచ్చింది, అంటే 6 అని మనం ఇక్కడ ఆన్సర్ చేసి ప్రివ్యూ అయితే చూసుకోవాలి. మనకి ఇక్కడ ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి 2 years ITI వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్, 1 year ITI చేసిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఆ రెలవెంట్ ట్రేడ్లో అయితే అడుగుతున్నారనమాట. అదైతే మనం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ డీటెయిల్స్ అయితే మనం కంపల్సరీగా అయితే మెన్షన్ అయితే చేయాలి. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడికి వస్తే మనకి ఆన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి పేమెంట్ అప్లికబుల్ అయితే మనకి పేమెంట్ లింక్ అయితే వస్తుంది అనమాట. మనకి లేదంటే మన ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోసం మన ఈమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ అయితే చేసి మనం దాన్ని యాక్టివేట్ అయితే చేయాలన్నమాట. అది కనుక రాకపోతే మనం స్పామ్ జంక్ ఫోల్డర్లో అయితే మనం దానిని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రీవియస్కి వెళ్ళి ఈ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ బాగున్నాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. లేదంటే బాగున్నాయి అనుకుంటే మనం సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సబ్మిట్ అయితే చేసాం మనం. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే వచ్చింది. యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఎట్, ఇంకా మీ అప్లికేషన్ అయితే పూర్తి కాలేదని చెప్తున్నారు. మీకు ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు వెరిఫై చేయండి. మీకు కనుక ఫీజు అప్లికబుల్ అయితే ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయినట్టు అని చెప్తున్నారు అనమాట.